కొన్ని చోట్ల పోలింగ్ బూత్లలో తాగునీరు ఏర్పాటు చేయడంతో మహిళలు వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. పాలిటెక్నిక్ కళాశాలలు భారీగా బూత్లు ఏర్పాటు చేసినా తగిన సౌకర్యాలు లేకపోవడంతో ఓటర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్స్పెక్టర్ వాసు అందిస్తారు. పార్లమెంట్ పరిధిలో ఉదయం నుంచి కూడా చాలా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. మొత్తం 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికక్కడ పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తం పోలింగ్ బూత్లో కూడా చాలా ఏర్పాట్లు చేశారు. నార్త్ నియోజకవర్గంలో మనం ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో ఉన్నాం. మనం చూడవచ్చు భారీ ఎత్తున మహిళలు అయితే క్యూ కట్టారు. ఉదయం నుంచి కూడా క్యూ కట్టి మొత్తం కూడా ఓట్లు వేసేందుకు కూడా మొత్తం సిద్ధమవుతున్నారు. భారీగా మహిళలు తరలిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీగా యూత్ అయితే మహిళలు అయితే తరలొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రాంతాల నుంచి కూడా మనం చూసాం. హైదరాబాద్ నుంచి అయితేనే, చెన్నై నుంచి అయితే, బెంగళూరు నుంచి అయితేనే చాలా ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలొచ్చి ఓట్లు వేసే పరిస్థితి కనిపిస్తుంది. యూత్ ఓటర్ కూడా చాలామంది ఈసారి మనం చూస్తాం. యూత్ ఓటర్ కూడా మొత్తం కూడా ఓట్లు వేసే పరిస్థితి కనిపిస్తుంది. యూత్ కూడా ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కూర్మన్పాలెం నుంచి. ఎంతసేపు నుంచి లైన్లో ఉన్నారు? 1 hour అయ్యింది. ఏంటి పరిస్థితి? యాక్చువల్లీ ఇంకా మంచిగా అరేంజెస్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది ఇందాక నుంచి లైన్లోనే ఉన్నారు. ఇట్స్ మోర్ దెన్ 1.5 hour అవుతుంది. కొంచెం కూడా మూమెంట్ అవ్వట్లేదు. అండ్ లోపల పరిస్థితి ఏంటో మాకైతే తెలియట్లేదు. సో బెటర్ అరేంజ్మెంట్స్ చేస్తే ఇంకా ఓటర్స్ నెక్స్ట్ పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే వచ్చిన వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవడం, సో ఓటర్స్ అన్నారు వేస్ట్ అవుతుంది. సో దట్. మీరు ఎంతసేపు నుంచి ఉన్నారమ్మా? 1.5 hour అవుతుంది. సేమ్ ఇంతే. కొంచెం అరేంజ్మెంట్స్ ఉంటే మంచిది. ఇంకా అంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు లైన్లో, కొంచెం విమెన్స్ కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొంచెం. యూత్తో పాటు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ, మీరు ఎంతసేపు నుంచి ఉన్నారు? ఏంటి? అలాగేలేండి, 1 గంట దగ్గర అవుతుందండి మేము వచ్చి. లైన్ అయితే మరి పెద్దగా ఏం కదలడం లేదు. లోపల సంగతి మాకు తెలియదు. ఇక్కడ ఇలాగ ఎండ కూడా వచ్చేస్తుంది. అదే కొద్దిగా ప్రాబ్లం. ఇంకా మనం చూడొచ్చు మహిళలు చాలామంది వచ్చి వెయిట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎండలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే అంటే లోపల మిషన్లు మొరాయించడం వల్ల జాప్యం అవుతుంది. వీళ్ళందరూ కూడా గంటల తరబడి బయట ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఎన్ని కూడా అమ్మా మంచినీళ్ళే ఉండాలా? ఎలా మరి ముస్లిం మడక ఉంటారా? మరి ఎలా ఉంటాం? ఇక్కడ కారే పీకేస్తాను. నడుము నొప్పులు గంటలకు వెళ్తున్నా. ఇప్పుడు 8కి వచ్చాం. ఇప్పుడు ఎంత అండి? 9 పావుతకు 10 అవుతుంది. పావుతకు 10 అవుతుంది. ఏవి ఎక్కడ ఉన్నాయి? ఆ సప్లై ఉండాలి కదా. పెద్దవారు కూడా వచ్చారు. అమ్మ, మీరు ఎంతసేపు నుంచి ఉన్నారు? 8 గంటలకు వచ్చామండి మేము. ఇప్పుడు వరకు వెళ్ళలేదు. ఇలాగ ఉన్నాయి. వాటర్ లేదు మెయిన్. అదే దానికోసమే ఆలోచిస్తున్నాం. మేము బాధపడుతున్నాం నిజంగానే. గంటల తరబడి నుంచి ఉంటున్నారు ఎండలోనే. కనీసం వాటర్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఎక్కడ కూడా వాటర్ కూడా ఏర్పాటు చేయలేదు. కొన్ని బూత్లో మాత్రం వాటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఏర్పాటు చేయట్లేదు. గంటల కొద్దీ నిలబడినప్పుడు కూడా కనీసం సౌకర్యం లేకుండా లోపల ఒకవైపు మొరాయించి మిషన్ మొరాయించి బయట కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేకుండా ఎన్ని గంటలు వెయిట్ చేయాలని కూడా వీళ్ళందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు అయితే ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా విశాఖ నగరంలో చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. మొత్తం కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. అధికారులు కూడా ఫిర్యాదు చేశారు, రిపేర్ చేసిన చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఆ లైన్లు గంటల కొలదే క్యూ లైన్లు అయితే నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది.